సిద్ధుకు తాత్కాలిక ఊరట. ఈ నెల 29 వరకు చర్యలు వద్దన్న హైకోర్టు. కర్ణాటక సీఎం రాజీనామాకు బీజేపీ డిమాండ్. విధానసౌధలో గాంధీ విగ్రహం ఎదుట ధర్నా. గవర్నర్ తీరును ఖండిస్తూ కాంగ్రెస్ నేతలు ప్రెస్ క్లబ్ లో మాట్లాడుతూ కార్యకర్త మృతి అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. సో మూడ ఇంటి స్థలాల వివాదంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. సిద్ధరామయ్య భార్య పార్వతిపేట 14 ప్లాట్ల కేటాయింపై గవర్నర్ దావర్చంద్ గెహ్లాట్ కు 3 ఫిర్యాదులు అందడంతో సీఎంను ప్రాసిక్యూట్ చేసేందుకు గవర్నర్ అనుమతించిన విషయం తెలిసిందే. దీనికి వ్యతిరేకంగా సిద్ధరామయ్య తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది అభిషేక్ మను సింగ్ కర్ణాటక హైకోర్టులో శుక్రవారం రిట్ పిటిషన్ దాఖలు చేశారు. మంత్రివర్గ నిర్ణయాన్ని తిరస్కరించి గవర్నర్ ఆదేశాలు ఇవ్వడం సరికాదని మను సింగ్ వాదించారు. ఇప్పటికే విచారణ పూర్తయిన 12 అంశాలు గవర్నర్ ముందున్న వాటి ప్రాసిక్యూషన్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. గవర్నర్ బిఎన్ఎస్ చట్టాన్ని ఉల్లంఘించారని హడావుడిగా షోకాజ్ నోటీస్ ఇచ్చారని వాదించారు. సీఎంపై ఫిర్యాదు చేసిన సామాజిక కార్యకర్త టీజే అబ్రామ్ కు గతంలో సుప్రీంకోర్టు జరిమానా విధించిందని గుర్తు చేశారు. సిద్ధరామయ్య భార్యకి ఆమె సోదరుడు దానంగా ఇచ్చిన భూమిని 2014లో స్వాధీనం చేసుకున్నారని, ఇందుకు పరిహారంగా 50:50 నిష్పత్తిన ఇంటి స్థలాలు కేటాయించాలని తెలిపారు. గవర్నర్ తరఫున తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ గవర్నర్ మంత్రివర్గ సలహా తీసుకోవాల్సిన అవసరం లేదని, మధ్యప్రదేశ్ వివాదంలోనూ ధర్మాసనం ఆ విషయాన్ని ప్రస్తావించిందని తెలిపారు. సీఎం సలహా మేరకే మంత్రుల నియామకం ఉంటుందని, కనుక మంత్రివర్గం నిర్ణయం ఆయనకు అనుకూలంగానే ఉంటుందన్నారు. కాగా ఈ నెల 29 వరకు గడువు కావాలని సీఎం తరపు న్యాయవాది కోరగా హైకోర్టు అంగీకరించింది. సో సరే, ఇదంతా కూడా ఏది ముడా సంబంధించినటువంటి స్కామ్ ఏదైతుందో బయటకు వస్తుందో ఇది ఒక అంశం మాత్రమే. అయితే కర్ణాటకలో ప్రభుత్వం కూలడం ఖాయం. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ఈ ప్రభుత్వం త్వరలో కూలడం ఖాయం. ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేది మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో సిద్ధరామయ్య కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతే ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? మరి డీకే శివకుమార్ అవుతాడా, లేదంటే మరి వేరే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చి భారతీయ జనతా పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందా అనేది కూడా ఒక డౌట్ కలుగుతూ ఉంది. సో మొత్తానికైతే ఈ ముడా ఏదైతే స్కామ్ జరుగుతూ ఉందో, వాళ్ళ భార్య పేరిట ఉన్నటువంటి భూములు ప్రభుత్వం తీసుకోవడం ద్వారా దానికి రిటర్న్గా కొంతమంది బాధితులకు ఒక రకమైనటువంటి కాంపెన్సేషన్ ఇవ్వడం జరిగింది, వీళ్ళకి ఒక రకమైన కాంపెన్సేషన్ ఇవ్వడంతో ఈ యొక్క వివాదం చాలా పెద్ద ఎత్తున ముదిరినటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. సో దీంతో ఏర్పడినటువంటి రాజకీయ సంక్షోభం ఇప్పుడు ఆ ప్రభుత్వాన్ని కూలదోసే దిశగా ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయా, అక్కడ మళ్ళీ భారతీయ జనతా పార్టీ అధికారులకు రాబోతుందా అనేటువంటి ఒక వాదన బలంగా వినిపిస్తూ ఉంది. సో మొత్తానికైతే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి గడ్డు పరిస్థితులు వచ్చాయనేటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. త్వరలో అక్కడి ప్రభుత్వం కూలడం ఖాయంగా కనిపిస్తూ ఉంది.